ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 23వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు మంగళవారం. తిథి త్రయోదశి రాత్రి 8 గంటల 57 నిమిషాల వరకు. నక్షత్రం ఆరుద్ర. అమృతకాలం రాత్రి 8 గంటల 27 నిమిషాల నుంచి 10 గంటల 6 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల నుంచి 4 గంటల 19 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 46 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 9 నిమిషాల నుంచి 11 గంటల 59 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు. ఈరోజు విశేషం మంగళ త్రయోదశి ప్రదోష వ్రతం. ఈరోజు కుజదోషం సర్పదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య కుజగ్రహాన్ని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. పుష్యమాసానికి అధిపతి అయిన శనిని, నక్షత్రాధిపతి అయిన గురువును పూజించడం వలన విశేష ఫలితం చేకూరుతుంది. మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ రోజున ఆంజనేయుణ్ణి పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. శివుడి లాగానే హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. ఈ కారణంగా మంగళవారం ఆరాధనకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. త్వరగా విజయం వస్తుంది. వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వ్యక్తిగత జీవితంలో మీ సరికొత్త నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దగ్గరి వారి వల్ల మేలు జరుగుతుంది. సమిష్టి కృషితో పైకి వస్తారు. చెడు తొలగుతుంది. పూర్వపుణ్యం రక్షిస్తుంది. ఎదురు చూస్తున్నది దక్కుతుంది. ఆదాయపరంగా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. నూతన ఉద్యోగ యోగం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు కానీ స్థలం కానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఉన్న ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. తగినంత ప్రయత్నం అవసరం. ధనలాభం ఉంది. ఖర్చు అధికమవుతుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. 1-2 ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. చంచల స్వభావం రానియకుండా సకాలంలో నిర్ణయాలు తీసుకోండి. అనేక విధాలుగా మేలు జరుగుతుంది. గొప్ప కార్యాలను ప్రారంభించే శక్తి లభిస్తుంది. వివాదాలకు తావివ్వవద్దు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆఫీసులో సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలిసి విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితం సాధిస్తారు. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. లక్ష్మీ స్తోత్రం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ఒక ముఖ్య శుభవార్త వింటారు. బుద్ధి బలంతో లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. అనుకున్నది సాధిస్తారు. అర్ధలాభం ఉంటుంది. గొప్పవారి పరిచయం లభిస్తుంది. నచ్చిన పని దొరుకుతుంది. దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో అది దక్కుతుంది. సాహసం వల్ల మేలు జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. అన్ని విధాలుగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి.
ఆరోగ్యం కుదుట పడుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఇల్లు మారే అవకాశం ఉంది. మిత్రుల నుంచి ఒక ఆశ్చర్యపోయే విషయం తెలుసుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయండి, అంతా మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దైవ బలంతో కార్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. చేస్తున్న పనుల్లో నైపుణ్యం, గుర్తింపు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలకు లోటు ఉండకపోవచ్చు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం పర్వాలేదు. అధికారుల మన్ననలు పొందుతారు. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు చేసే కాలం ఇది. క్రమంగా ఎదుగుదల ఉంటుంది. భూ గృహ యోగాలు ఉంటాయి. జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తలు వింటారు. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. అన్ని విధాల అనుకూలమైన సమయం. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ఆలోచనలు చేస్తారు. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పనులు పూర్తి అవడం కోసం కొంచెం ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఐటీ వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆత్మీయుల నుంచి సాయం పొందుతారు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ఆశయం నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. ఏకాగ్ర చిత్తంతో సకాలంలో పనిచేసి అద్భుతమైన విజయం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ప్రయాణాలలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. న్యాయపరమైన అంశాల్లో మంచి ఫలితం ఉంటుంది. సాహసించి చేసే పనులు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తాయి. ఒక మేలు జరుగుతుంది. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలను పరిష్కరిస్తారు. ఆర్థిక అవసరాలకు స్నేహితులు సాయం అందజేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. అనవసరపు వాదనలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి. విదేశాలు వెళ్లే వారికి వీసా సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇష్టదేవతా స్మరణ శాంతినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు నమ్మకంతో పనిచేయండి. కార్యాలు సిద్ధిస్తాయి. ఆపదలు తొలగుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. ధైర్యం చేసి తీసుకునే నిర్ణయం మేలు చేస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కష్టాల నుంచి బయటపడతారు. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తుంది. దైవ బలంతో కార్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. చేస్తున్న పనుల్లో నైపుణ్యం, గుర్తింపు లభిస్తాయి. అధికారుల మన్ననలు పొందుతారు. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు చేసే కాలం ఇది. క్రమంగా ఎదుగుదల ఉంటుంది. భూ గృహ యోగాలు ఉంటాయి. జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. వస్త్ర లాభాలు ఉన్నాయి. అద్భుతమైన అవకాశాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన ఆభరణాలు సేకరిస్తారు. పెళ్లి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వైవాహిక జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీలు ఇవ్వవద్దు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట బాగా ఒత్తిడి తగ్గుతుంది. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి.
ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. అదృష్టకాలం నడుస్తోంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగ ఫలాలు శుభప్రదం. వ్యాపారంలో కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని విధంగా సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో 1-2 సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆదాయం ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఓర్పుతో విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మికంగా మంచి కాలం. వాహన సౌఖ్యం ఉంది. ఒక సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారు. పెద్దలను మెప్పిస్తారు. కీర్తి లభిస్తుంది. ఒక మంచి పని చేస్తారు. ఆశయం నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. ఏకాగ్ర చిత్తంతో సకాలంలో పనిచేసి అద్భుతమైన విజయం పొందుతారు. న్యాయపరమైన అంశాల్లో మంచి ఫలితం ఉంటుంది. సాహసించి చేసే పనులు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తాయి. మేలు జరుగుతుంది. ఇష్టదేవతా స్మరణ శాంతినిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి, వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి. కొందరు స్నేహితుల కారణంగా ఆనందించే విషయం ఉంది. వృత్తి నిపుణులకు చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. సూర్యారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. విజయం లభిస్తుంది. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. కొన్ని విషయాల్లో సంఘర్షణాత్మకంగా అనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. పరీక్షలు తట్టుకొని లక్ష్యాన్ని చేరుతారు. విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి. ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి. ఒక మేలు జరుగుతుంది. సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. ఈరోజు మీ ఏకాగ్రత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. శివారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు నిరంతర సాధనతో పనులు పూర్తి చేస్తారు. పూర్వపుణ్యం కాపాడుతుంది. ఆటంకాలు ఉంటాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది. ఇబ్బంది కలిగించే సంఘటనలు ఉంటాయి. వాటిని తెలివిగా అధిగమిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కొన్ని శుభాలు జరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అవుతుంది. శుభవార్తలు వింటారు. ధన ప్రాప్తి ఉంటుంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. విందు విహారాలు ఎక్కువగా చేస్తారు. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు సులభంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాల సహాయం బాగుంటుంది. ప్రశాంతత కోసం ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారి ఆదాయం నిలకడగా ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. శ్రద్ధతో పనిచేస్తే లాభపడతారు. ఆశయం నెరవేరుతుంది. తొందర పనికిరాదు. ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. దగ్గరి వారితో విభేదించవద్దు. ఒక విషయంలో కలిసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. అనుకోకుండా 1-2 శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు తప్పకుండా కొత్త అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శుభవార్తను వింటారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు పురోగతిలో ఉంటాయి. వస్తు లాభాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల స్థితి ఉంటుంది. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు.
అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన కొన్ని పనులు పూర్తవుతాయి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. సైన్స్, ఐటీ విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ఇష్టదేవతారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు అద్భుతమైన శుభయోగాలు ఉంటాయి. మేలు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన మార్గాల్లో సంపాదన లభిస్తుంది. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మీలో దాగి ఉన్న నైపుణ్యం బయటకు వస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ప్రశాంతత లభిస్తుంది. బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించి ప్రశంసలు పొందుతారు. సమస్యలు తొలగుతాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు పురోగతిలో ఉంటాయి. వస్తు లాభాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల స్థితి ఉంటుంది. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. కళాకారులు సంతోషంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు అనుకున్న ఫలితం త్వరగా పొందుతారు. ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది. సంతృప్తినిచ్చే విధంగా జీవితం ఉంటుంది. గృహ లాభం ఉంది. కుటుంబంలోని వ్యక్తులకు ఒక మేలు జరుగుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. దగ్గరి వ్యక్తులతో విభేదించకండి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలకు, కొత్త వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. అభివృద్ధికి అవసరమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పనులు చకచకా సాగుతాయి. ఆత్మీయులతో సఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. మీరు మానసికంగా దృఢంగా కనిపిస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ పడితే చదువులో మంచి విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాదనలకు, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఒక్క క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.